జగత్తుని దేని ద్వారా సృజించాడు? తనదైన ప్రకృతి ద్వారా సృజించాడు. ప్రకృతిం స్వామధిష్ఠాయ, తనదైన ప్రకృతి అంటే తనదైన మాయాశక్తితో ఈ సృష్టి చేశాడు. ఆ మాయాశక్తి మన సృష్టిలో విస్తరించింది, కానీ సృష్టి మాయ వేరు కాదు. దానిలో తను ప్రవేశించాడండి. ఎలా ప్రవేశించాడు? ప్రవేశిస్తే ఏమవుతామండి? మనము మాయలో ప్రవేశించి ఏమయ్యాం? మునిగిపోయాం, అంటుకుంది. ఆయన ప్రవేశం ఎలా ఉంటుందంటే దర్పణంలో ప్రతిబింబం ప్రవేశించినట్టు ప్రవేశిస్తాడు అని సూచన ఇక్కడ. అంటే అంటాడు అని చెప్పడానికి ఇక్కడ అంటాడు. మరి దర్పణం అంతా ఏముంది? ఆయన ఉన్నాడుగా. మరి దర్పణంలో కనబడుతున్నది ఏంటి? ఆయనే. కానీ ప్రకృతిలో పరమాత్మే కనబడుతున్నాడు, కానీ దానికి అంటట్లేదు, దానికి అతీతంగా ఉన్నాడు. కనుక దర్పణాన్ని చూసి, ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని ఎలా తెలుసుకుంటావో ప్రకృతి యందు ఉన్న ఈశ్వర శక్తిని తెలుసుకుంటూ ఈశ్వరుని అలా గ్రహించు అని చెప్పడానికి దర్పణ శోభితాయ నమః అనే మాట అంత విశిష్టమైనదండి. దీనికి కేవలం అద్దములో అందంగా కనబడువాడు అని అర్థం రాసిస్తే ఎలా సరిపోతుందండి? ఇక్కడ ఎంత లోతైన తత్వ వివేచన ఉంది. అక్కడ దర్శనీయాయ నుంచి దర్పణ శోభితాయ వరకు ఇంత అందమైన విశేషం కనబడుతుంది. ఇక దుర్ధరాయ నమః, ధరించడానికి వీలు లేనివాడు అని. అన్నీ ఆయన ధరిస్తాడు, ఆయన ఎవడు ధరించలేడు. ఆయన భరించడం మహా కష్టం అండి అంటారు. ఆ టైప్ అనమాట. ఇక్కడ భరించడం, తత్వాన్ని భరించగలమా అంటే అన్నిటినీ భరించేవాడు ఆయన. ఆయన భరించగలిగేది ఏదీ లేదు. అంటే అన్ని భరించుట, ధరించుట అంటే పోషించుట, నడిపించుట. ఆయన నడిపేవాడు, ఆయన్ని పోషించేవాడు ఇంకోడు లేడు. ఆయనే సర్వశక్తులకి అధిష్టానమైన వాడు. కనుక దుర్ధరాయ అంటే అధిష్టాన రూప. ఇందాక చెప్పిన స్థానం నుంచి ఇక్కడ వరకు అధిష్టానం. అధ్యస్థము అధిష్టానము రెండు ఉంటుంది, ఎప్పుడు తెలుసుకోవాలి వేదాంత శాస్త్రంలో. అధ్యస్థం అంటే జగత్తు, అధిష్టానం అంటే బ్రహ్మము. అధిష్టానం అంటే స్థిరమైన ఆధారము అని అర్థం. ఇక్కడ అధిష్టానంలో ఎప్పుడూ మారదు, అధ్యస్థమే మారుతూ ఉంటుంది జగత్తు. అంటే కెరటాలు అధ్యస్థము, సముద్రము అధిష్టానము. ఇది ఉపమానం సరిపోతుందండి. ఇక్కడ సముద్రం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి. దేని మీద? ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే పుస్తకం అధ్యస్థము, ఈ టేబులు అధిష్టానం అని చెప్పామనుకోండి, అది వేరు ఇది వేరు అనేటువంటి భావం కలగచ్చు. అందుకే కెరటాలు సముద్రం చెప్పామంటే వేరు కాదని చెప్పడం కోసం ఈ మాట చెప్పాం. వికారాలు కలుగుతూ వెళ్ళిపోతున్నాయి, ఆయన మాత్రం నిర్వికారంగానే ఉన్నాడు. కనుక అధ్యస్థం జగత్తు, ఇది ఆరోపం అన్నారు. ఇక్కడ అధిష్టానం, అది అధిష్టాన దృష్టి ఉండాలయ్యా అన్నాడు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే పామును చూసి తాడు అనుకున్నాం. తాడు అధ్యస్థము, పాము అధ్యస్థము, తాడు అధిష్టానం. అంటే తాడును చూసి పామును భయపడ్డామంటే పాము కల్పితమే కదా. పాము కనిపిస్తున్నంతసేపు తాడు కనబడలేదు, కనుక జగత్తు కనిపిస్తున్నంతసేపు పరమాత్మ కనబడలేదు. సత్యమేది, తాడే సత్యం. కనుక తాడు అధిష్టానము, పాము అధ్యస్థము. ఇప్పుడు అర్థమైపోయింది. జగత్ అధ్యస్థము, జగన్నాథుడు అధిష్టానం. అధిష్టానాన్ని తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. అందుకే దీన్ని అధిష్టాన దృష్టి అంటారు. ఇక్కడ అంటే అధ్యస్థ దృష్టి విడిచిపెట్టి అధిష్టాన దృష్టి తీసుకోవాలి. ఆ అధిష్టానం వీటన్నిటిని భరిస్తుంది, దాన్ని భరించేది ఏమీ లేదు. అందుకే దుర్ధరాయ నమః, దానశీలాయ నమః, ద్వాదశాక్షాయ నమః. ఇక్కడ మళ్ళీ వెంటనే రూపస్ఫురణ చూపిస్తాడు తత్వం అందిస్తూ. రూపస్ఫురణలో ద్వాదశాక్షాయ నమః, ద్విషడ్భుజాయ నమః, ద్విషట్కర్ణాయ నమః, ద్విషడ్బాహవే నమః. 12 కళ్ళవాడు, 12 భుజాలవాడు, 12 కర్ణాలవాడు, 12 బాహువులవాడు అయినటువంటి స్వామికి నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే స్వామి రూపస్ఫురణ వచ్చిందా లేదా? దీన సంతాప నాశకాయ నమః, దీనుల సంతాపాన్ని పోగొడతాడు. ఇది అనుగ్రహ సూచక నామాల్లో ఇదొకటి. దీనత్వము అంటే అసహాయత. మనకు దీనత్వం కావలసినంత ఉంది, ఉందా? లేదు. ఎందుకంటే దీన శబ్దానికి శాస్త్రపరమైన అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. ఇక్కడ ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ అంటూ నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పాడు. ఈశ్వరుడు అహంకార విద్వేషి, దైన్యప్రియుడు. దైన్యం అంటే అర్థం ఏంటి? బాగా దీనత్వం అసహాయత వచ్చిందనుకోండి, అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందండి? ఒకటి డబ్బు లేదు, దరిద్రుడు. ధనికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పండితుడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ దరిద్రం వల్ల ధనవంతుడి దగ్గర అహంకారం చంపుకుంటాడు. అవునా లేదా? చెప్పండి. ఈవయ్య బాబు, నాకు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఇష్టం లేకపోతే పొగుడుతాడు. అంటే అంత దైన్యం ఎవరి దగ్గర చూపించాడు? ఎవడు అవసరం వచ్చిందో వాడి దగ్గర చూపించాడు. ఎందుకు? వీడికి లేకపోవడం వల్ల. కనుక మన దైన్యం ఎంత దించేసింది చూడండి. కానీ లోకంలో దైన్యం మనల్ని దించేస్తుంది. ఈశ్వరుడి ముందు దైన్యం చాలా గొప్పది అన్నాడు ఇక్కడ. దైన్యం ఆయన ముందు చూపించు, కానీ భగవంతుడి ముందు దీనుడిగా ఉండు,
ప్రపంచంలో ధీరంగా ఉండు, ఇది తెలుసుకోవాలి. కానీ దీనత్వం దేవుడి ముందు, ధీరత్వం జీవితంలో ఉండాలి అడుగడుగునా. ఎవడు పెడితే వాడి దగ్గర దీనత్వం ఏమిటి? ధీరుడుగా ఉండు. భగవంతుడి దగ్గర దైన్యంగా ఉండు. అందుకే భక్తుడికి 2 లక్షణాలు ఉంటుంటాయి, దైన్యం, ధైర్యం అన్నాడు ఇక్కడ. దైన్యప్రియుడు. కానీ భగవంతుడి దగ్గర మాత్రం నీవే తప్ప ఇతప్పరం వెరుగా అన్ని విధాల అధికుడు ఒక్కడే ఈశ్వరుడు. కానీ ఆయన ముందు తన అల్పత్వాన్ని అంగీకరించడమే దీనం. ఇది వివిధ స్థాయిల్లో చెప్పుకోవాలి. మొత్తానికి దైన్యం అంటే ఒక అర్థమైంది, అహంకారాన్ని చంపుకోవడమే దైన్యం, అంతే కదా. దరిద్రుడు ధనికుడి దగ్గర ఎంత అహంకారాన్ని చంపుకుంటాడు, ఎందుకంటే ధనావసరం కోసం. అహంకారాన్ని అణచివేయడమే దైన్యమైతే, అహంకారాన్ని అణచివేసి ఈశ్వరుడి ముందు ప్రవర్తించడమే దైన్యం. కానీ అహంకార రాహిత్యమే దైన్యం. కనుక ఎప్పుడైనా అహంకారం ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించడు. ఎన్నో సాధనలు ఎందుకు ఫలించట్లేదంటే సాధనాహంకారం ఒకటి వస్తుంది ఇక్కడ. ఒకడు 10 మాళ్ళ తిప్పగానే ఒక్కసారి కళ్ళు తెరిచి విజయగర్వంతో చుట్టూ చూస్తాడు. వచ్చింది వాడి సాధనాహంకారం మొదలైపోయింది ఇక్కడ. ఆఖరికి తను మించిన వాడు లేడు కదా, అంతే కదా. ఇంకెవడైనా సాధకుడు కనబడితే వాడికి పాఠాలు కూడా చెప్తాడు, తను మించిన వాడు లేడు ఇక్కడ. ఎందు ప్రమాదం అండి. కనుక ఏ విధమైన అహంకారం వచ్చినా ఆయన అనుగ్రహించడు. అహంకారానికి అనుగ్రహానికి ఆమడ దూరం, ఆమడేనా చాలా యోజనాల దూరం. కానీ ఎంత అహంకారం అణగితే అంత పరమాత్మకి దగ్గరవుతాం. అహంకారం బహిర్ముఖానికి తీసుకెళ్ళిపోతుంది. అహం బ్రహ్మాస్మికి అడ్డంగా ఉంది ఇక్కడ. అదే అహంకార రాహిత్యమే దీనత్వం. నువ్వు తప్ప మరొకటి లేదయ్యా అనే శరణాగతి దీనత్వం. కానీ అహంకార రాహిత్యం, శరణాగతి, ఇన్ని దీన అనే శబ్దంలో ఉన్నాయి కనుక దీనుడను నేను, దేవుడవు నీవు అన్నాడు త్యాగయ్య, మన అన్నమయ్య. అంత సులభంగా చెప్పాడండి. అందుకే దీనత్వం, దీనత్వం మనకు కావలసినంత ఉంది, కానీ అసలు అర్థంలో వాడబడాలి ఇక్కడ. అందుకే దీన సంతాప నాశకాయ నమః. నువ్వు శరణాగతుడివై అహంకారం విడిచిపెడితే నీ సంతాపాన్ని పోగొడతాడు. ఆఖరికి నీకు పాపమో శాపమో తగిలిన్నా తొలగిస్తాడండి, అందులో సందేహం లేదు. పాపం అనుభవించక తప్పదు, అది ఎవడైనా ఆడొచ్చు కానీ భక్తుడు అనకూడదుట. చేసిన కర్మ అనుభవించక తప్పదండి అంటే ఆ మాట 2 అనరు అన్నాడు. ఒకడు భక్తుడు, ఒకడు జ్ఞాని, వీళ్ళిద్దరు అనరు. తెలుసుకోండి. ఎందుకంటే పరమాత్మను పట్టుకున్నవాడు కర్మ గురించి ఎక్కడ ఆలోచిస్తాడు? శుద్ధ భక్తుడి గురించి చెప్తున్నా, వాడికి అసలు పట్టనే పట్టదు ఇది పరమాత్మయే. వాళ్ళిద్దరే మాట అనాలండి ఇక్కడ. వాళ్ళకి పరమాత్మ ముందు ధన్యం ఉంటుంది, లోకల్ ఇంకెవరి ముందు ఉండదు. అలాంటి వాళ్ళకి ఏమైనా సంతాపాలు తొలగిస్తాడు ఆయన. పైగా భగవద్ అనుగ్రహం ఎంత గొప్పదంటే ఘోర పాపతాప శాపాన్ని కూడా పోగొట్టగలదు. తాపత్రయం మమ హర అమృత దృష్టి విష్ట్య పాపం వ్యపోహయ గజారణ శాపతోమే ఎక్కడ చదివినట్టుంది కదా కరావలంబ స్తోత్రంలో. ఈ స్తోత్రం ఎంత గొప్పగా చెప్తాడు ఇక్కడ. నా తాపత్రయాన్ని పోగొట్టవయ్యా. ఎలాగూ దయామృత దృష్ట్యా. నేను గొప్పవాడిని తాపం పోగొట్టమని అడగట్లేదు, నీ దయంది నీకు. అందువల్ల పాపం వ్యపోహయ శాపతోమే, పాపం నుంచి శాపం నుంచి కూడా బయటపెట్టు. ఎందుకంటే మనం తెలియక ఏవో తప్పులు చేస్తాం, దానివల్ల ఎవడ మనస్సో తప్పిస్తుంది, అదే శాపం అయిపోతుంది. వేరే వచ్చి చేతులు నీళ్ళు పోసుకుని విసరక్కర్లే. ఒక మంచి మనసుని బాధపడితే ఆ బాధ శాపం అవుతుంది, అది బాధిస్తుంది. ఎన్ని చేసామో